వచ్చింది. బట్ స్టిల్ ఇమాన్యుయల్ టాప్ 3లో కూడా లేరు అన్ఫార్చునేట్లీ. అలాగే వెంకటేష్ ముప్పిడి కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఈజ్ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అండ్ హీ యాక్సెప్ట్ మిస్టేక్స్, నో బడీ విల్ యాక్సెప్ట్ మిస్టేక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. యా, అలాగే టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ ఎన్ అవార్డ్ టు మేక్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ సోల్జర్ టు మేక్ హిమ్ విన్. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దట్ దెన్ వై డస్ ద గేమ్ షో ఫర్ 100 days? కామన్ మ్యాన్ను ఎవరినో సోల్జర్ అయినంత మాత్రాన, కామన్ మ్యాన్ అయినంత మాత్రాన విన్నర్ని చేయాలా? అలా చేసేటట్టయితే ఈ గేమ్ షో ఎందుకు 100 రోజుల పాటు అంటూ టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు. యా, అందులో కూడా ఒక సెన్స్ ఉంది. బట్ స్టిల్ కేవలం సోల్జర్ అయినంత మాత్రాన, కామన్ మ్యాన్ అయినంత మాత్రాన విన్ అవడం లేదు. అక్కడ ఆడారు, టాస్క్లు ఆడారు, ఇంప్రెస్ చేయగలిగారు, గుడ్ అండ్ బ్యాడ్ని తీసుకోగలిగారు. ఇవన్నీ తీసుకుంటేనే కదా మరి మిగతా కామనర్స్ చాలామంది లోపలికి వెళ్ళారు, బట్ వాళ్ళందరూ రాలేదు కదా. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అంతే. చాలామంది ఒపీనియన్, అంత మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. వెంకటేష్ గడ్డం కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఈజ్ విన్నర్ 1000% అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే దినేష్ కామెంట్ చేస్తున్నారు, డీమాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. యా, డీమాన్ కూడా టాప్ 3లో ఉన్నారు. సో మీ అభిప్రాయాన్ని వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. హాయ్, తనూజ విన్ అవ్వాలి, సచ్ ఏ క్యూట్ గర్ల్ అంటూ మై టాక్ హ్యాస్ కామెంట్ చేస్తున్నారు. తనూజ విన్ అవ్వాలి, తను చాలా క్యూట్గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు మై టాక్ హ్యాస్. అలాగే ఇందు వరుణ్ కామెంట్ చేస్తున్నారు, తనూజాని విన్ చెయ్యకండి అని కామెంట్ చేస్తున్నారు. అలాగే దిస్ ఈజ్ నాట్ అవార్డ్. యా, టైనీ హార్ట్ నందు కామెంట్ అగైన్. తనూజ విన్నర్ 100% అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. డిమాన్ పవన్ అంటూ సిహెచ్ దినేష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే నీరజ కొల్లారెడ్డి కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తనూజ అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ కామెడీ అండ్ గేమ్స్ లేవు అంటూ ఈశ్వర్రావు కామెంట్ చేస్తున్నారు. ఈశ్వర్రావు కామెంట్ చేస్తున్నారు. కరెక్టే, చాలా అంటే అంత పెద్ద కామెంట్ నేను చేయలేను కానీ, బట్ ఓవరాల్గా ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇచ్చింది మాత్రం ఇమాన్యుయలే, అందులో ఎలాంటి డౌట్ లేదు, అందరూ ఒప్పుకోదగిన విషయమే అది. అకార్డింగ్ టు యువర్ సోర్సెస్ హూ ఈజ్ లీడింగ్ సార్ అంటూ ఫిరోజ్ 1780 కామెంట్ చేశారు. నన్ను అడిగారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోల్ నేను ఒకసారి చదువుతున్నాను. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు తనూజాకి 34% ఓట్స్ వస్తే, కళ్యాణ్కు 66% ఓట్స్ వచ్చాయి. సో కళ్యాణ్కి ఎక్కువ పర్సంటేజ్ ఓట్స్ కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఫిరోజ్ మీకోసం నేను చెప్పాను అది. ఇమో ఈజ్ ఎలిజిబిలిటీ ఫర్ విన్నర్ అంటూ ఈశ్వరరావు కామెంట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ అయితే బాగుండేదని ఆయన కామెంట్ కనిపిస్తుంది. కళ్యాణ్ ఈజ్ విన్నర్, హీ ఈజ్ ద హీరో ఆఫ్ ఇండియా అంటూ సిక్ కామెంట్ చేస్తున్నారు. సిక్కా సేనా అనుష్క కామెంట్ చేస్తున్నారు. సారీ, ఐ కుడెంట్ రీడ్ దట్ ప్రాపర్లీ, డోంట్ మైండ్. అలాగే టైనీ హార్ట్ నందు కామెంట్ చేస్తున్నారు. అగైన్ అండ్ అగైన్ సేమ్ కామెంట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ అయినంత మాత్రాన, సోల్జర్ అయినంత మాత్రాన ఎందుకు విన్ చేయాలి, అలా చేయకూడదు, అలాంటప్పుడు 100 గేమ్స్ ఎందుకు అని అడుగుతున్నారు. సో కళ్యాణ్ని ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే దీనికి మీరు కూడా సమాధానం చెప్పొచ్చు ఈ అంశం పట్ల. అండ్ ట్రై టు కాల్ మీ, నాకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి, నాతో డిస్కస్ చేయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. సో మీ అభిప్రాయాలను నాతో పంచుకోవచ్చు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? తనూజ వర్సెస్ కళ్యాణ్ టాప్ 2లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో కళ్యాణ్కి ఎందుకు లాస్ట్ మినిట్లో ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, తనూజ కొంచెం ఎందుకు నెగిటివ్ అవుతుంది? డిమాన్ 3rd ప్లేస్కి రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ విషయాల్లో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. తనూజ విన్నర్ అంటూ సుబ్బు నవ్య కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ అంటూ దుర్గాచరణ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ నమిత క్వీన్ కామెంట్ చేస్తున్నారు. తనూజ విన్ అవ్వాల్సిందే అంటూ అమీనాస్ కామెంట్ చేస్తున్నారు. నాగా అశోక్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ షోలో ఒక్కసారి కూడా నేను సోల్జర్ ఓటు వేయండి అనలేదు, బయట వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. యా, నేను సోల్జర్ని, నాకు ఓటేయండి అని కళ్యాణ్ ఎప్పుడు చెప్పలేదు, బయట వాళ్ళ ఫ్యాన్సే సపోర్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ అంటూ దుర్గాచరణ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల విన్నర్ అంటూ తేజ కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ లాంటి పర్సన్ 1000 మెంబర్స్లో ఒక్కళ్ళే ఉంటారు. హిస్ స్ట్రాటజీ ఇన్ గేమ్ ఫెంటాస్టింగ్ అండ్ నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్ అంటూ వెంకటేష్ ముప్పిడి కామెంట్ చేస్తున్నారు. అలాగే తనూజ విన్నర్ అవ్వాలి ఖచ్చితంగా అంటూ నర్సింగ్ దొడ్డి స్వప్న కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ విన్నర్ అంటూ
అపర్ణ చంద్ర కామెంట్ చేస్తున్నారు, అన్న నేను నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్న నెక్స్ట్ సీజన్ అంటూ షహనాజ్ షేక్ కామెంట్ చేస్తున్నారు. అది బిగ్ బాస్ వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడిగితే ఏమొస్తుంది. బిగ్ బాస్ విన్నర్ తనూజ అంటూ కామెంట్ చేస్తున్నారు. నరసింహ ఎందుకు ఇప్పుడు ఫేమస్ పర్సన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు, నార్మల్ పీపుల్ని 1 or 2 మెంబర్స్ని ఎందుకు అంత డిఫరెన్స్, ఇది ఒక ఫేక్ షో అంటూ సునంద కామెంట్ చేస్తున్నారు. అలాగే షహనాజ్ షేక్ కామెంట్ చేస్తున్నారు, అన్న నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్న అని. కళ్యాణ్ విన్నర్ అంటూ అపర్ణ చంద కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ బిఫోర్ దాట్ వినయ్ జాయిన్ అవుతున్నారు, కాలర్ వరంగల్ నుంచి. వినయ్తో ఒకసారి మాట్లాడదాం. వినయ్ సార్. వినయ్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకని? కళ్యాణ్ అంటే బాగా ఇష్టం సార్ మాకు, అతని గేమ్ కానీ ఆడే విధానం కానీ ఏదైనా కానీ. అంటే కళ్యాణ్ ఒక సోల్జర్ అని, ఒక కామన్ మ్యాన్ అని ఇష్టపడ్డారా? ఆయన గేమ్ ఆడిన విధానం నచ్చి ఇష్టపడ్డారా? ఆర్మీలో చేస్తాడు కాబట్టి సోల్జర్ ప్రకారం ఇష్టం సార్. సోల్జర్ కదా సార్ అని, కామన్ మ్యాన్ గా వచ్చి టైటిల్ గెలవాలని. ఓకే. సో ఆయన సోల్జర్, అందులోనూ కామన్ మ్యాన్ గా కూడా వచ్చారు కాబట్టి మాకు ఇష్టం అని చెప్తున్నారు. అవును సార్. ఓకే. తనుజ ఎందుకు గెలవరు అనుకుంటున్నారు మీరు? తనుజ కూడా బాగానే ఆడారు కానీ ఎందుకు కళ్యాణ్ అంటే బాగా ఇష్టం సార్ మాకు. ఓకే. అండ్ ఇమాన్యుయల్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటున్నారు. అవును సార్, కానీ కామెడీ బాగా చేశారు సార్. అన్ని సీజన్లు ప్రతి సీజన్ నేను చూస్తూ ఉంటాను. కామెడీ బాగా చేశారు సార్ ఇమాన్యుయల్. కామెడీ బాగా చేశాడు అంటారా? ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ వినయ్ కాల్ చేసినందుకు. సో మీరు కూడా కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. ఎవరిని మీరు గెలిపించాలనుకుంటున్నారు? కళ్యాణ్ గెలవాలనుకుంటే ఎందుకు గెలవాలనుకుంటున్నారు? సోల్జర్ అనా, ఒక కామన్ మ్యాన్ అనా, ఇంకా ఏదైనా కారణం ఉందా? చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సోల్జర్ అయితే లోపలికి వెళ్తే గెలవాలా, ఆ పదాన్ని వాడుకోవాలా, లేదంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి ట్యాగ్ని వాడుకోవాలా అని చాలామంది అంటున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? అండ్ తనూజ విషయంలో ఎందుకని తనూజ కొంచెం ఓటింగ్ తగ్గడానికి రీజన్ ఏంటి? బట్ స్టిల్ తనూజ గెలవాలని చాలామంది కోరుకుంటున్నారు. తనూజ ఎందుకు గెలవాలని కోరుకుంటున్నారు? లేదంటే తనూజ ఓడిపోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ డిమాన్ ఎందుకని టాప్ ఫస్ట్ ఆర్ సెకండ్లో లేరు? అండ్ ముఖ్యంగా ఇమాన్యుయల్ విషయంలో హీఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్లో తానే ఎక్కువ కామెడీ చేశారు, తానే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్లో. బట్ ఎందుకని టాప్ 3లో లేరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అపర్ణ